జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జనరల్గా చూస్తే ఒకప్పుడు పెద్ద ఏజ్లో మోకాలు నొప్పులు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా చిన్న వయసులోనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకు చిన్న వయసులో మోకాలు నొప్పులు వస్తూ ఉన్నాయి? సో మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళందరికీ సర్జరీయేనా? సో మిగతా ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? సర్జరీ తర్వాత కాంప్లికేషన్స్ ఏంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రోబోటిక్ అండ్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మిథిన్ ఆచి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ గారు, మోకాల నొప్పుల సమస్య నిజంగానే ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం. ఎందుకు ఇప్పుడు ఒక 25 నుంచి కూడా ఈ మోకాల నొప్పులు చూస్తున్నాము? మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ లైఫ్ స్టైల్ మేడం. ఈ లైఫ్ స్టైల్ ఎలా కారణమైందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు పాతకాలంలో మన ఊర్లలో ఉన్నా లేకపోతే మన ఎల్డర్స్ అన్నా మోకాలు బాగా అరిగిపోయి దొడ్డి మోకాలు అయి కట్టె పట్టుకొని నడవడం అనేది మనం సాధారణంగా చూస్తున్నాం మనం. కానీ ఈ కాలంలో చిన్న వయసులోనే 25 ఇయర్స్కి 30 ఇయర్స్కి 35 ఇయర్స్ 40 ఇయర్స్ వీళ్ళకు కూడా మోకాలు నొప్పులతోటి చాలామంది నా ఓపీడీకి వస్తుంటారు. దీని మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఆ మోకాల్ని వాడకపోవడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగా వాడిన మోకాలు ఆబ్వియస్లీ ఇబ్బంది పడవచ్చు, అస్సలు వాడకుండా ఉన్న మోకాళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే స్టిఫ్నెస్ వల్ల. ఇప్పుడు యంగ్స్టర్స్ చూడండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అన్నా, డాక్టర్స్ అన్నా, జర్నలిస్ట్ అన్నా, ఎవరన్నా చూడండి ఎక్కువసేపు కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ఎవల్యూషన్ పరంగా చూస్తే మనం అందరం రైతుల్లాగా ఉండాలి యాక్చువల్లీ, కానీ మనం ఏం చేస్తున్నాం, కూర్చొని పని చేస్తున్నాం. దాంతో జాయింట్స్కి రావాల్సిన పని రాకపోయేసరికి ఆటోమేటిక్గా అవి మిస్యూజ్ ఆర్ డిస్యూజ్లోకి వెళ్ళిపోయేసరికి స్టిఫ్నెస్ వస్తుంది. దేవుడు ప్రతి జాయింట్లో ఆయిల్ ఇచ్చిండు. ఆ ఆయిల్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, ఇట్లా మూవ్మెంట్ చేసినాం అనుకోండి, ఆ ఆయిల్ ఆ జాయింట్లోకి వెళ్ళి దాన్ని లూబ్రికేట్ చేస్తుంది. మూవ్మెంట్ లేనప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఆ ఆయిల్ ప్రొడక్షన్ చిక్కదనం కూడా తగ్గుతుంది అండ్ స్టిఫ్నెస్ వస్తుంది. లైక్ హౌ మనం ఇంట్లో ఏమైనా డోర్ వాడలేదు అనుకోండి, అలాగే వదిలేస్తే అది ఎలా సౌండ్లు చేయడం స్టార్ట్ చేస్తుంది, రస్ట్ అయిపోయి అలా అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా మోడరేట్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఈ 9 to 5 జాబ్ ఉన్న వాళ్ళు, ఈ 9 to 5 జాబ్ ఉన్న వాళ్ళకి 8 hours కూర్చొని వాళ్ళు పనులు చేస్తుంటారు. అలా కాకుండా ప్రతి అరగంటకు ఒక 3 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలని నేను చెప్తా. 30:3 రూల్ అది. 30 నిమిషాలు కూర్చుంటే 3 నిమిషాలు నడవాల్సిందే. ఆ 3 నిమిషాలు వెళ్ళి వాటర్ తాగడమో, పక్కన క్యూబికల్కి వెళ్ళి ఫ్రెండ్తో మాట్లాడి రావడము, లేకపోతే జస్ట్ అట్లా ఆఫీస్లో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళకి వాకింగ్ తోటి, ఆ రెగ్యులర్ బ్రేక్ తోటి ఆయిల్ ప్రొడక్షన్ అనేది మేనేజ్ అయ్యి స్టిఫ్నెస్ తగ్గి సేమ్ పోస్చర్ బ్రేక్ అయ్యి పేషెంట్ విల్ డూ వెల్. సో సింపుల్, మెడిసిన్స్ అవసరం లేకుండా, ఏది అవసరం లేకుండా రెగ్యులర్ పోస్చర్ బ్రేక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్స్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పటి వరకు ఏమనుకుంటామంటే, బాగా వర్కౌట్స్ చేస్తే, బాగా వాకింగ్ అలాంటివి చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయని. మీరు చెప్పారు ఏంటంటే బాగా వల్ల కూడా అరిగిపోతాయి, అసలు లేకపోవడం వల్ల కూడా అరిగిపోతాయి. సో జనరల్గా మూమెంట్ అనేది మోకాలకి చాలా చాలా అవసరం. మోకాలు నొప్పులు వచ్చినాయి డాక్టర్ గారు అంటే అది సీరియస్ ప్రాబ్లం అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు అన్కస్టమ్డ్ వర్క్ చేసినప్పుడు, అన్కస్టమ్డ్ వర్క్ అంటే మనకు అలవాటు లేని పనులు చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మోకాలు నొప్పులు రావడం సహజమే. అది ఏ వయసు అయినా సరే. అన్కస్టమ్డ్ వర్క్కి మనము ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కు ఆయన నడుస్తున్నారు అనుకోండి, సడన్గా తిరుమల కొండ ఎక్కాలనుకున్నారు, అదే అన్కస్టమ్డ్ వర్క్, ఎక్కేసరికి మోకాలు వస్తుంది. దానికి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. బట్ రెగ్యులర్గా హోమ్ మేకర్స్ ఉన్నారు చూడండి, మార్నింగ్ వాళ్ళు లేస్తారు, ఫ్యామిలీకి అంతా రెడీ చేస్తారు, పూజ చేస్తారు, డాబా ఎక్కి బట్టలు ఆరేస్తారు, ఇవన్నీ వాళ్ళు చేసే రెగ్యులర్ వర్క్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడు కింద కూర్చున్నప్పుడు సడన్గా నొప్పులు తెలుస్తున్నాయి, లేకపోతే డాబా ఎక్కి బట్టలు ఆరాలి అనుకున్నప్పుడు నొప్పి తెలుస్తుంది, ఎప్పుడు లేనిది. మనం రెగ్యులర్గా చేసే పనిలో కొంచెం మార్పు తెలిసి, ఆ మార్పు ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాకుండా నొప్పులు వచ్చినప్పుడు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. వీ హ్యావ్ టు గో అండ్ మీట్ ది డాక్టర్ ఆన్ అ వెరీ ఇంపార్టెంట్ బేసిస్. ఎందుకంటే 99% ఆఫ్ ద టైం ఆ స్టేజ్లో కలిసినాం అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం మందులు, జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్సైజ్ చెప్పడంతో చాలా మటుకు ఎన్నో సంవత్సరాలు మనము మోకాలు అరుగుదల రాకుండా కాపాడవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మీరు రెగ్యులర్గా చేసే పనిలో
కొంచెం ఇబ్బంది మీరు ఫీల్ అవుతున్నారంటే దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ యాక్చువల్లీ గో అండ్ మీట్ అ డాక్టర్. కింద కూర్చున్నప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి, అది మోకాలు నొప్పులే ఇంకా. మోస్ట్ ప్రాబబ్లీ అది స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తున్నట్టు. సో డాక్టర్ గారు, దాన్ని మెడికల్ మేనేజ్మెంటా అది ఫస్ట్ స్టేజ్లో ఉంటే? ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజెస్ మెడికల్ మేనేజ్మెంట్ మేడం. అండ్ సమ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మోకాల్ని గట్టిగా చేసే ఎక్సర్సైజెస్, దాంట్లో హెల్త్ పరంగా పెంచే ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్త ప్రసారం అనేది మోకాలకి ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్గా మోకాలు అరుగుదల స్లో అవుతుంది. నేను ఎప్పుడు చెప్తాను, అది కుందేల్లాగా పరిగెత్తకుండా మెల్లగా తాబేల్లాగా ముందుకెళ్తాను. మోకాలు అరుగుదల అనేది వయసుతో వచ్చేది. ఆబ్వియస్లీ మనం వయసును అయితే వెనకాల తీసుకెళ్ళలేము, రోజు రోజుకి వయసు పెరుగుతూనే ఉంటుంది. మనం దాని వేగాన్ని మాత్రము తగ్గించవచ్చు. ఎంత వేగంగా మోకాలు అరిగిపోతుందో ఆ వేగాన్ని మనం తగ్గించవచ్చు. ఎలా? కొన్ని జాగ్రత్తలు. కింద కూర్చొని ట్రిగర్స్ అంటాం, కొన్ని పనులు చేయడం వల్ల మీకు మరీ నొప్పి వస్తుంది అనుకోండి, అది అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, కింద కూర్చోడం బాగా వస్తుంది, పూజ చేయలేకపోతున్నా అంటే ఓకే, చిన్న స్టూల్ వాడండి. మెట్లెక్కి దిగడం చాలా వస్తుంది అని అంటే ఓకే, లిఫ్ట్ వాడండి. లేకపోతే డూ సంథింగ్ ఎల్స్ ఫర్ దాట్. సో లైఫ్ స్టైల్ కొంచెం మాడిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా అనవసరమైన మందులు, అనవసరమైన హెడేక్స్, అనవసరమైన కాంప్లికేషన్స్ రావు. ఎస్. ఇప్పుడు ఈ మందులతోని సెకండ్ స్టేజ్ వరకు మాక్సిమం డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్ మనం తగ్గించవచ్చు. మేనేజ్ మ్యామ్. థర్డ్ స్టేజ్కి వెళ్ళిందంటే స్టేజ్ 2 టు స్టేజ్ 3 వెళ్తుంది అనుకోండి, ఆబ్వియస్లీ మనం మందులతో పాటు కొన్ని ఫిజియోథెరపీ చెప్తాము, కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము. అప్పటికి పేషెంట్కి రిలీఫ్ రాలేదంటే కొన్ని తాత్కాలికమైన అంటే టెంపరీ మెషర్స్ ఉన్నాయి. టెంపరీ మెషర్స్ లైక్ విస్కో సప్లిమెంటేషన్ అంటాం. విస్కో సప్లిమెంటేషన్ అంటే మోకాల్లో దేవుడిచ్చిన ఆయిల్ తగ్గుతుంది కాబట్టి, ఆ చిక్కదనం తగ్గుతుంది కాబట్టి మనుషులు ఏం చేసిండ్రు, బయటనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఆ ఆయిల్ని. ఆ ఆయిల్ని తీసుకొని ఇంజెక్షన్ పరంగా మోకాల్లోకి ఇస్తాం అనమాట. సో దాంతో లూబ్రికేషన్ ఇంప్రూవ్ అయ్యి కొద్ది గొప్ప మోకాలు నొప్పులు కొన్ని నెలలు, కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు ఇంకా తగ్గొచ్చు, అంటే తాత్కాలికంగా. కొన్నిసార్లు ఏమంటారు దాన్ని, నొప్పి దెబ్బ వల్ల ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ ఆడుతున్నారు ఆర్ బాగా నడిచిండ్రు, సో కండరాల నొప్పి, కండరాలో ఏమైనా తెగింది, కొంచెం హీల్ అవ్వాలి ఫాస్ట్ అంటే కొంతమందికి మనము వాళ్ళ బ్లడ్ నుంచే కొంచెం ఇంజెక్షన్ లాగా తీసుకొని మోకాల్లోకి ఇస్తాం. ఇవన్నీ టెంపరీ తాత్కాలికమైన ప్రొసీజర్స్ విచ్ విల్ నాట్ టోటలీ హీల్ ద ప్రాసెస్, బట్ కొంచెం అవి పోస్ట్పోన్ చేస్తాయి వాట్ యు కాల్ ఈ నొప్పిని అండ్ పేషెంట్ రిలేటెడ్ అరుగుదలని చాలా మటుకు మనము వేగాన్ని తగ్గించవచ్చు. కానీ మనము దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది చాలా వేగంగా దాని వేగాన్ని తగ్గించవచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, మృదులాస్పిడి అంటారు దాన్ని, కార్టిలేజ్ని. ఆ మృదులాస్పిడిని మళ్ళా తెచ్చి మళ్ళా నార్మల్ చేసేది మనుషుల వల్ల అవుతే కాదు, అది దేవుడి వల్లనే అవుతుంది. సో మనుషుల వల్ల అయ్యేది ఏంటి, ఆ వేగాన్ని మనం తగ్గించవచ్చు. అది ఎలా తగ్గించవచ్చు అంటే జాగ్రత్తలు, మెడికేషన్స్, మేబీ సమ్ టైమ్స్ ఈ లూబ్రికేటింగ్ ఇంజెక్షన్స్ అన్నా, బట్ ఇట్స్ ఆల్ టెంపరీ. లూబ్రికేటింగ్ ఇంజెక్షన్స్ అంటే పిఆర్పినా? పిఆర్పి ఇస్ బయాలజికల్ మ్యామ్. లూబ్రికేటింగ్ అంటే ఆయిల్, అంటే మనకి హయాల్, యునానిక్ యాసిడ్ అండ్ ఆల్ దట్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి ఆయిల్లో, నీ ఆయిల్లో. అదే మనం బయట నుంచి మనము తయారు చేసి ఆ నూనె లాగా ఉంటుంది, అది మోకాలు ఇస్తాం. అదేమో సింథటిక్, మనిషి మ్యానుఫ్యాక్చర్ చేసింది. పిఆర్పి అనేది నేను 2006-2007 నుంచి ఇస్తున్న పేషెంట్స్కి. కాకపోతే అగైన్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది స్టెమ్ సెల్స్, ఓన్లీ బేస్డ్ ఆన్ ది బ్లడ్ పరంగా మనం కొంచెం తీసి దాన్ని కొంచెం తగ్గించి దాని లోపల నుంచి పిఆర్పి ఎక్స్ట్రాక్ట్ చేసి మోకాళ్ళకి ఇస్తాం అనమాట, ఇన్ ద మెషిన్ సెంట్రిఫ్యూజ్ పెట్టి. ఇది ఎప్పుడన్నా ఈ రెండు ట్రీట్మెంట్స్ అగైన్ తాత్కాలికం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 50-60 year old ఉన్నారనుకోండి, అరుగుదల ఆపరేషన్ అంత లేదు, కానీ మందులు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ కూడా తగ్గుతలేదు. ఇంకేమైనా చేయొచ్చా డాక్టర్ గారు, నాకు ఇప్పుడు ఆపరేషన్ వద్దు అని అంటే మేబీ ఒక ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ హెల్ప్ చేయడానికి ఈ ఎనీ ఇంజెక్షన్ వేయడం బెటర్. ఈ రెండిట్లో అగైన్ మై ఫీలింగ్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ బెటర్, ఎందుకంటే లూబ్రికేషన్ వస్తుంది. లూబ్రికేషన్ రావడంతో ఆటోమేటిక్గా అది. ఈ పిఆర్పి అనేది యంగ్ పీపుల్ ఎస్పెషలీ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు, లేకపోతే దాని లిగమెంట్ టేర్ అయినప్పుడు అది హీలింగ్కి హెల్ప్ చేస్తుంది. కానీ నా ఎక్స్పీరియన్స్లో ఆస్టియో ఆర్థరైటిస్కి మేబీ అంత మేజర్గా హెల్ప్ కాదేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఒక పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్ళాలా? మన కంట్రీలో ఫస్ట్ నుంచి ఈ జాయింట్ పెయిన్స్కి ఉన్న ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అయితే ఆర్థోపెడిక్ సర్జన్సే మ్యామ్. ఆర్థోపెడిక్ సర్జన్స్కి దీని గురించి అవగాహన ఉంటుంది, ఈ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, అండ్ ట్రీట్మెంట్ పరంగా ఏది కరెక్టో,
ఏ పర్టికులర్ మొడాలిటీ ఏ టైంలో ఇవ్వాలో అనేది వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. మందుల, జాగ్రత్తల, ఫిజియోథెరపీయా, మేబీ టెంపరరీ ఇంజెక్షనా, లేకపోతే సర్జరీనా. ఎస్. ఈ కొత్తగా వచ్చిన పెయిన్ క్లినిక్స్ గురించి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ టు బి వెరీ ఫ్రాంక్. వాళ్ళు చేసే వర్క్ ఎగ్జాక్ట్లీ వాళ్ళకి దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ నేనైతే చెప్పేది ఏంటంటే వరల్డ్ వైడ్ ఎక్కడన్నా మీరు చూడండి, ద ఫస్ట్ పర్సన్ యూ షుడ్ యాక్చువల్లీ మీట్ ఫర్ ఎనీ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ విచ్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ మెనీ డెకేడ్స్ ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్. ఆర్థోపెడిక్ సర్జన్. అవేర్నెస్ అనేది ఉండాలి పేషెంట్స్ కూడా. అంటే ఒక నొప్పి వచ్చింది ఎక్కడికి వెళ్ళాలనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. డాక్టర్ గారు, ఇంకా 4th స్టేజ్ సర్జరీ అంటే 4th స్టేజ్కి వచ్చింది అంటే వాళ్ళు 4th స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి జనరల్గా? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 4th స్టేజ్ అంటే మృదులాస్పిడి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎముక మధ్యలో మృదులాస్పిడి ఉంటుంది మేడం. కార్టిలేజ్ దొడ్డుగా మనకు పచ్చి కొబ్బరి ముక్క టెండర్ కోకోనట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అదంతా రుద్దుకొని ఈ పాడైపోయి ఎముక రుద్దుకోవడం అనే ఆ స్టేజ్ వచ్చింది అనుకోండి, అది స్టేజ్ 3 గోయింగ్ ఆన్ టు స్టేజ్ 4. ఎముక రుద్దుకుంటుంది. రుద్దుకునేసరికి ఆ విపరీతమైన నొప్పి తెలుస్తుంది పేషెంట్కి. రుద్దుకోవడం అని అంటే ఉన్న జాయింట్ కూడా కొంచెం ఇట్లా కొలాప్స్ అయినట్టు. సో ఆబ్వియస్లీ స్ట్రైట్ ఉన్న కాలు కొంచెం బెండ్ అవుతుంది. దొడ్డి మోకాలు అంటాం మనం పాతకాలంలో చూస్తాం చూడండి, కర్ర పట్టుకొని మన ఊర్లలో నడుస్తుంటాం. ఉంటుందా డాక్టర్ గారు? అదే ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది మేడం. సో అది ఫస్ట్, అది డిఫార్మిటీ. ఎక్స్రేలో ఫైండింగ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేడం, ఈ పర్టికులర్ స్టేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్, నేను నా 22 years ప్రాక్టీస్ బేస్ చేసింది ఏంటంటే రాత్రి వేళ నొప్పి. దట్స్ కాల్డ్ నైట్ పెయిన్. నైట్ పెయిన్ అంటే మీరు నడవకుండా బెడ్ మీద పండుకొని ఉండగా కూడా నొస్తుంది మోకాలు. దాని అర్థం ఏంటి? మోకాల్లో ఉన్న మృదులాస్పిడి మొత్తం అరిగిపోయి ఎముక నడవకుండా ప్రెషర్ లేకున్నా కూడా నొస్తుంది. అలాంటి వాళ్ళకి 100% సర్జికల్ రిక్వైర్మెంట్ ఇస్ డెఫినెట్లీ దేర్. డాక్టర్ గారు, సర్జరీ అన్నారు అంటే సర్జరీకి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక ఏజ్ లిమిట్ లేదా కోమార్బిడిటీస్ ఇవన్నీ చూడడము, ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఇవన్నీ చూసుకొని సర్జరీ చేస్తారా? ఏజ్ లిమిట్ అంటే ఫస్ట్ నుంచి వచ్చే మా టీచింగ్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పోస్ట్పోన్ చేయండి సర్జరీని. అనవసరంగా యంగ్ ఏజ్లో సర్జరీ చేయకండి. అండ్ దట్ ఈస్ ద టీచింగ్ దట్ ఆల్ ఆఫ్ us have learned. బట్ యాజ్ క్రమేణ టైమ్ ప్రోగ్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ 2000 to 2010, if 60+ patients were getting operated, 65 years patients were getting operated. Nowadays 48 నుంచి 60కి ఉన్న సెగ్మెంట్ కూడా చాలా మందికి మోకాల ఆపరేషన్స్ అవసరం పడుతుంది. అది అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళకి లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయాలని ప్రాబ్లమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2010 to 11 కొంతమంది ఒక ఫ్యూ 100 పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తున్నాను. చేస్తే రీసెంట్గా మేము మళ్ళీ కాల్ చేసినాం ఫ్రమ్ అపోలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసుకుందామని. 15 years అయింది కదా అని. సో మాకేం తెలిసిందంటే 55 to 65 years ఆఫ్ ఏజ్, ఆ టైం ఫ్రేమ్లో చేయించుకున్న వాళ్ళు, ఆ ఏజ్ ఫ్రేమ్లో చేయించుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. దీనికి కారణం ఏంటా అని మేము మళ్ళీ రీసెర్చ్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే అదే టైంలో వాళ్ళు ఎక్కువ నడవాలనుకుంటారు, అదే టైంలో వాళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటారు, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్స్ ఉంటాయి. సో మోస్ట్ యాక్టివ్ డెకేడ్ in an elder's life is 55 to 65, or maybe we can stretch till 68 or 70. సో ఆ టైం ఫ్రేమ్లో సర్జరీ చేయించుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. అగైన్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఇండికేషన్ లేకుండా కాదు, ఇండికేషన్ ఉండి స్టేజ్ 4కి వెళ్తే విపరీతమైన నొప్పులు, నా వల్ల అవుతులే డాక్టర్ గారు, మందులు జాగ్రత్తలు, ఫిజియో అండ్ మేబీ ఇంజెక్షన్ కూడా ఫెయిల్ అయిందంటే అలాంటి వాళ్ళకి సర్జరీ చాలా బాగా సక్సెస్ అవుతుంది. సర్జరీ అంటే ఏంటి డాక్టర్ గారు? ఏం చేస్తారు అసలు సర్జరీలో? మోకాల మార్పిడి చాలా సింపుల్ మేడం. మోకాలు అనేది తెరిచి పై ఎముక కింద ఎముకని చెక్కేస్తాం మనం, పెన్సిల్ చెక్కినట్టు చిన్నప్పుడు స్కూల్లో. ఆ మోకాలు ఎండ్స్ని కొంచెం చెక్కేసి బ్లీడింగ్ బోన్ వచ్చిన తర్వాత దాని మీద సిమెంట్ పెట్టి ఫారిన్లో చేసిన ఇంప్లాంట్స్, ఇప్పుడు ఇండియాలో కూడా వస్తున్నాయి, ఫారిన్లో చేసిన ఇంప్లాంట్స్ పైన మెటల్ కింద మెటల్ పెట్టి మధ్యలో ఆ రెండిట్లో ఆర్టికులేట్ చేయడానికి పాలియన్ పెడతాం, అంటే ప్లాస్టిక్ అనుకోండి. ఆ ప్లాస్టిక్దే లైఫ్ ఉంటుంది 15 years, 20 years, 25 years, ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. సో పైన మెటల్ కింద మెటల్ మధ్యలో ప్లాస్టిక్, ఇది ఉండడంతో మళ్ళీ కాలు మడత అనేది నార్మల్గా వచ్చేస్తుంది, నొప్పి అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? పైన ఎముక కింద ఎముక దే ఆర్ నాట్ రబ్బింగ్. ఇది ఇంకా దీని మధ్యలో 2 మెటల్స్ ఉన్నాయి, ఒక ప్లాస్టిక్ ఉంది. సో దట్ విల్ గివ్ డెకేడ్స్ ఆఫ్ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్ టు ద పేషెంట్స్. అదంతా వేరే కదా డాక్టర్ గారు.
ఇప్పుడు ఒక చిన్న ఇంప్లాంట్ ఏదైనా పెడితేనే అదొక ఫారెన్ బాడీ వచ్చింది అనేది అవును మ్యామ్. అలా జరుగుతది, అట్లా ఉంటది కదా. వీటిని అన్నిటిని బాడీ యాక్సెప్ట్ చేస్తదా? యెస్. సో, రెగ్యులర్‌గా ఆర్థోపెడిక్ సర్జరీస్ మనం ఎన్నో డెకేడ్స్ నుంచి చేస్తున్నప్పుడు వీఆర్ పుట్టింగ్ డెఫినెట్‌లీ మెటల్ ఇంప్లాంట్స్ ఆల్రెడీ మన బాడీలో పెడుతున్నాం. హ్మ్. అలాగే ఈ మెటల్ కూడా బాడీ యాక్సెప్ట్ చేసే మెటల్ కోబాల్ట్ క్రోమియంతో చేస్తారు. హ్మ్. కొంతమంది వేరే కంపెనీస్ కొంచెం ఇంకా హైయర్ ఎండ్ జిర్కోనియం అని ఉంటది. హ్మ్. లేకపోతే టిబాంటినియం అలాయ్ ఉంటది. అంటే గోల్డ్‌ని అంటారు చూడండి. సో, డిఫరెంట్ అలాయ్స్ ఆర్ దేర్, డిఫరెంట్ మెటల్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ హైపో అలర్జెనిక్. హ్మ్. అంటే అవి రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఓకే. అలాంటి మెటీరియల్స్ తోటే చేస్తారు. హ్మ్. చేసి అండ్ వి హావ్ గాట్ డెకేడ్స్ ఆఫ్ ఫాలో అప్. సో, యూజువల్లీ పేషెంట్స్‌కి ఈ రిజెక్షన్ రెస్పాన్స్ అనేది యూజువల్లీ రాదు. ఓకే. అంటే మోకాలు మొత్తం ఓపెన్ చేసి చేస్తారా డాక్టర్ గారు? యెస్. మోకాళ్ళ మార్పిడి కీ హోల్‌లో అయితే చేయరు. ఎక్కడ చేయరు. ఎవరైనా నేను కీ హోల్‌లో మోకాళ్ళ మార్పిడి చేస్తానంటే అది కరెక్ట్ కాదు. హ్మ్. మోకాళ్ళ మార్పిడి ఎప్పుడన్నా మోకాలు తెరిచే చేస్తారు. హ్మ్. అది ఎంత ఆపరేట్ చేస్తారు, ఎంత ఓపెన్ చేస్తారు పేషెంట్ పరంగా, హ్మ్. డాక్టర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా, అవసరం పరంగా అనేది డిసైడ్ అవుతది. ఈ మినిమల్ ఇన్వేసివా, మోడరేట్‌లీ ఇన్వేసివా, లార్జ్‌లీ ఇన్వేసివా అనేది అది ఆన్ టేబుల్ డెసిషన్స్. ఆల్ 3 కరెక్ట్‌గానే పనిచేస్తాయి. పేషెంట్‌కి అవసరం ఉన్నంత వరకు కరెక్ట్‌గా ఆపరేషన్ చేసి, జాయింట్‌ని మనం కరెక్ట్‌గా చూసి, ఇంప్లాంట్ కరెక్ట్‌గా పెడితే దట్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్ వి కెన్ గివ్. హ్మ్. డాక్టర్ గారు, ఇది ఇప్పుడు మీరే చేస్తారా? లేదంటే మళ్ళీ రోబోట్స్ చేస్తాయా? ఈ మధ్య కాలంలో రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది మేడం. హ్మ్. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా నియర్లీ ఫర్ 20 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ ఐ హావ్ బీన్ డూయింగ్ కన్వెన్షనల్ నీ రీప్లేస్‌మెంట్స్. అంటే రెగ్యులర్‌గా ఎంతో వేలాది కేసెస్ చేసే కొద్దీ ఆపరేషన్ ఎలా చేస్తున్నాము, ఆ మోకాలు ఎలా బిహేవ్ చేస్తుంది, దాన్ని యాంగిల్ ఎలా పెట్టాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ఐడియా తోటి నాలాగా thousands of orthopedic surgeons are there in our Telangana who have done this operation with conventional methods. హ్మ్. ఈ కన్వెన్షనల్ మెథడ్స్ మా అందరి చేతుల్లో హ్మ్. ఇప్పటి వరకు హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. హ్మ్. నా ఓన్ పేషెంట్సే 15 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత కూడా తిరిగి వచ్చి వీఆర్ హ్యాపీ అని అంటున్నారు. Hmm. అలాగే నా కొలీగ్స్ అన్న చూడండి ఎవరన్నా ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ త్రూ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ అ న్యూ టెక్నాలజీ. హ్మ్. ఈ న్యూ టెక్నాలజీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది మనకు హైదరాబాద్లో. ఈ న్యూ టెక్నాలజీ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మనం మోకాలు కట్ చేసేది ఇంకొంచెం బెటర్గా కట్ చేస్తాం, హ్మ్. రోబోటిక్ ప్రిసిషన్తో కట్ చేస్తాం. హ్మ్. అండ్ మోకాలు ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ అనేది ఇంకా బెటర్ బ్యాలెన్స్ చేస్తాము, హ్మ్. ఎక్కువ కండని కట్ చేయకుండా. హ్మ్. అండ్ ఆపరేషన్ తర్వాత పేషెంట్కి అందుకనే కొంచెం నొప్పి తక్కువ ఉంటుంది, హ్మ్. త్వరగా వాళ్ళు దే విల్ గెట్ బ్యాక్ టు దర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అని రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు నేను 2 చేస్తున్నాను. ఐ హావ్ డన్ కన్వెన్షనల్ అండ్ ఐ హావ్ డన్ రోబోటిక్. మేము చూస్ చేసుకోవచ్చా? యెస్, యూ క్యాన్ డెఫినెట్లీ చూస్. మీకు రోబో కావాలా లేకపోతే రెగ్యులర్ చేసుకోవాలా అనేది యూ కెన్ ఆల్వేస్ చూస్. బట్ యాజ్ అ సీనియర్ ఐ కెన్ ఆల్వేస్ సే దట్ 2 ఆర్ నాట్ అగేన్స్ట్ ఈచ్ అదర్. హ్మ్. రోబో టెక్నాలజీ అన్నా, రెగ్యులర్ కన్వెన్షనల్ అన్నా ఒకటే గోల్. హ్మ్. పేషెంట్‌కి నొప్పి లేని, ఈజీగా కాళ్ళు మడతయ్యి, హాయిగా నడిచే మోకాలు ఇయ్యడం. హ్మ్. అలాంటప్పుడు ఈ 2 కొలాబరేట్ అయ్యి చేసే సర్జరీ బెస్ట్ అనేది నా ఒపీనియన్. రోబో అనేది 100% సర్జరీ చేయదు. రోబో ఏంటి ఓన్లీ ఆ కటింగ్ చేస్తది అవును. కాబట్టి ఐ కెన్ సే ఇట్ ఈస్ 25-30% ఆఫ్ ది మెయిన్ సర్జరీ. హ్మ్. అప్పటికి ఆ డాక్టర్ మోకాలు తెరవాలి, హ్మ్. అప్పటికి సాఫ్ట్ టిష్యూని కొంచెం ఎక్స్పోజ్ చేయాలి, అప్పటికి రోబోని కరెక్ట్గా పొజిషన్ చేయాలి, అది కరెక్ట్గా కట్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. Hmm. ఆయన యొక్క ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాడి ఇంకేమైనా మార్చొచ్చా ఈ రోబో కటింగ్లో, ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా అని డిసైడ్ చేయాలి. అండ్ అప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చే మీ అవకాశం హ్యాండ్స్ చాలా. తోనే చేస్తారా డాక్టర్ గారు? ఎస్ మ్యామ్, 2 ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ రోబోస్ ఉన్నాయి. ఒక రోబో ఏంటంటే మనం అటాచ్ చేస్తే ఆటోమేటిక్ అదే కట్ చేస్తుంది, హ్మ్. ఆ ఏరియాలో కట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే చేయికి వచ్చే రోబో ఉంటుంది. హ్మ్. ఆ మన చేయిని మనం కట్ చేస్తుంటే రోబో ఇట్లా ఇట్లా కట్ చేయండి అని మన చేయిని ఆడిస్తుంది అనమాట. ఓకే. సో హ్యాండ్ హెల్డ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ కటింగ్ రోబోస్ ఉంటాయి. హ్మ్. ఈ 2 బై దెమ్సెల్స్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ ఫర్ పేషెంట్స్ హెల్త్. ది సర్జన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు చెప్తాను రోబోటిక్ టెక్నాలజీ ఇట్స్ అ న్యూ ప్లాట్ఫామ్ హ్మ్. వే ఫ్యూచర్ వచ్చే కొద్దీ మనిషి, మ్యాన్ అండ్ మెషిన్ ఇద్దరు కలిసి ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ కోసము దే విల్ బి ఎయిమింగ్ యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్. ఇప్పుడైతే నౌ ఇట్స్ ద ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ రోబోటిక్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మాకు 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఫాలోఅప్స్ ఉన్నాయి టీకేఆర్లో, బట్ రోబోటిక్ టెక్నాలజీ వచ్చి 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయింది హైదరాబాద్కి. సో అది 20 ఇయర్స్ లాస్ట్ అవుతుందా, నోబడీ నోస్. హ్మ్. బట్ డెఫినెట్లీ థియరీ వైజ్ అది చాలా బాగుంది. హ్మ్. థియరీ వైజ్ ఇంకా బాగుంది ఏంటంటే డాక్టర్ పరంగా ఎక్స్పీరియన్స్ పరంగా ఆయన,
ఏ పర్టికులర్ సర్జరీ విత్ గుడ్ రిజల్ట్ అండ్ రోబోట్ ఇద్దరు కలిసి చేసే సర్జరీ అనేది ఇంకా పర్ఫెక్ట్ వస్తుందని మా ఐడియా. అప్పటికి చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను రోబో చేయించుకుంటలేను, ఐ డూయింగ్ సంథింగ్ రాంగ్. దట్స్ డెఫినెట్లీ నాట్. తెలంగాణలో 99.9% ఆఫ్ ది డాక్టర్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ చాలా మంది దగ్గర ఇంకా రోబోస్ రాలేదు, బికాస్ దే ఆర్ కాస్ట్లీ అండ్ దే డూ రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్. రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ అంత సక్సెస్ఫుల్ సర్జరీ కూడా ఎక్కడ లేదు, ఫర్ మెనీ ఇయర్స్ వస్తుంది. సో ఎనీవేర్ ఇన్ అవర్ స్టేట్ ఎక్కడన్నా నాన్ రోబోట్ సర్జరీ చేయించుకున్నా కూడా అది రెగ్యులర్గా మల్టిపుల్ ఇయర్స్ వస్తుందని మాకు ఆల్రెడీ ఇక్కడ డేటా ఉన్నది. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. రోబో రావడం వల్ల అట్లీస్ట్ ఇంకో మనం చేయొచ్చా అనేది మనకు క్రమేణా తెలుస్తూ ఉంటుంది. థియరీ వైజ్ బాగుంది, ప్రాక్టికల్ కూడా చాలా బాగుంది. మరి హౌ ఇట్ డెవలప్స్, ఇద్దరు కలిసి ఎలా డెవలప్ అవుతారు అనేది వీ హ్యావ్ టు జస్ట్ సీ. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి సర్జరీ చేసుకోవచ్చు, అది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. పోస్ట్ కేర్ అంటే ఏముంటుంది? పోస్ట్ కేర్ యూజువలీ అదే సాయంత్రం అన్నా నెక్స్ట్ డే అన్నా నడిపిస్తాం పేషెంట్ని డిపెండింగ్ ఆన్ ద హెల్త్. అండ్ సెకండ్ డే యూజువలీ డిశ్చార్జ్ చేస్తాం. దట్ ఈస్ యాక్సిలరేటెడ్ డిశ్చార్జ్ ప్రోటోకాల్ అంటాం మనము. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండకుండా ఇంటికి పంపించేస్తాం. ఇంటికి ఫిజియోథెరపిస్ట్ వెళ్తారు. ఫస్ట్ 3 weeks కాలు నడవడము వాకర్ తోటి, కాలు వంగి నీ బెండింగ్ అని చేపిస్తాం. లేడీస్ అంటే నేను చెప్పేస్తాను 4th 5th డే కిచెన్కి వెళ్ళిపోండి అమ్మా, మీరు వంట చేసుకోండి, మీరు మీ వర్క్ చేసుకోండి అని చెప్పేస్తాను. జెంట్స్ అయితే యూజువలీ 10 days తర్వాత కావాలంటే సూచర్స్ తీసేసిన తర్వాత 14th day తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్తాను. సో ఆల్ దీస్ థింగ్స్ పోస్ట్ ఆప్ కేర్ ఫస్ట్ 3 weeks ఆర్ ఇంపార్టెంట్. యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ ఇట్ రెడ్యూసెస్, రిక్వైర్మెంట్ రెడ్యూసెస్ అండ్ పేషెంట్స్ డూ వెల్. ఫాలోఅప్లో ఉండాలి డాక్టర్ రెగ్యులర్గా? రెగ్యులర్ ఫాలోఅప్స్ ఆర్ ఇంపార్టెంట్ మేడం. ఫాలోఅప్స్ ఆర్ యూజువలీ 14 days ఆఫ్టర్ సర్జరీ, 1.5 month, 3 months, 6 months, 1 year. ఓకే. ఈ సర్జరీ చేయించుకుంటే ఇంకా మోకాల నొప్పులు రావా? మోకాల నొప్పులు ఆపరేషన్ పరంగా ఏమైనా మైల్డ్గా ఉంటే ఏమో కానీ రెగ్యులర్గా బాధపడే నొప్పులు అనేవి రావు. ఒకవేళ వచ్చినాయంటే మేబీ ఆ ఛాన్స్ ఇస్ మేబీ బికాస్ ఆఫ్ దట్ మైల్డ్ సర్జికల్ పెయిన్, మేబీ సమ్టైమ్స్ కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా వస్తే కొంతమందికి అలా రావచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, అందుకని ఇలాంటి మోకాల నొప్పులు వచ్చిన ఏంటి ఆపరేషన్ చేసిన తర్వాత అని కూడా బాధపడకుండా ఒక సింపుల్ కొండ గుర్తు ఏంటంటే, పేషెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 1% అంటే చాలా హాయిగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. 100% చాలా నొప్పి ఉంది అంటే ఆ 30% ఉంది అనుకోండి పేషెంట్కి, మనం ఆపరేషన్ చేసే 31% అయింది అనుకోండి, అంటే ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు. బట్ 80% ప్రాబ్లం ఉంది అనుకోండి, మనం ఆపరేషన్ చేసినాం, అది 10% అయింది అనుకోండి, దట్ ఈస్ అ సక్సెస్. ఆ 10% నొప్పి లైట్గా ఉండొచ్చు చెప్పలేం, కానీ 80% కంటే మచ్ 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 బెటర్. సో ది డిసిషన్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఇంకా కూడా ఆపరేషన్ అంటే భయం అయ్యి ఇంకా క్రానిక్ చేసుకుంటూ మోకాల నొప్పుల్ని పెయిన్ కిల్లర్స్ వాడుతూ పోస్ట్పోన్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏంటి? అవసరం ఉంటే పోస్ట్పోన్ చేసుకోకండి. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ బ్యూటిఫుల్ లైఫ్కి నొప్పి లేకుండా హాయిగా మనము మన పనులు చేసుకోవడానికి అవసరమైన టెక్నాలజీ మన కంట్రీలో, మన సిటీలో, మన టౌన్స్ అండ్లో డెఫినెట్గా ఉన్నది. ఆ టెక్నాలజీని వాడుకోండి, సైన్స్ని వాడుకోండి. సైన్స్ అంటే భయపడకండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ అనేది సైంటిఫికలీ ప్రూవెన్. సైంటిఫికలీ మీరు చూస్తారు, మీరు ఇంటి పక్కన వాళ్ళని ఎవరికైనా. అలాంటప్పుడు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల చిన్నగా అయిపోయేది ఇంకా పెద్దగా అయ్యే అవకాశం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సర్జరీ తోటి బాగా రిజల్ట్ వచ్చేది అవసరం ఉంటే ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కరెక్ట్ టైంలో వేసిన కుట్టు 9 కుట్లను కాపాడుతుంది ఫ్యూచర్లో. సో అవసరం ఉంటే మందులు పనిచేస్తలేవు, జాగ్రత్తలు పనిచేస్తలేవు, ఫిజియోథెరపీ పనిచేస్తలేవు, వర్స్ట్ పాసిబుల్ సినారియో వెరీ రేర్లీ తాత్కాలికంగా తీసుకున్న ఆ ఇంజెక్షన్ కూడా పనిచేస్తలే అంటే ఆ ఆపరేషన్ భయంతో లైఫ్ని మీరు ఏమంటారు దాన్ని వర్స్ట్ చేసుకోకండి. సర్జరీని మించిన ఔషధం లేదు అవసరం ఉన్న వాళ్ళకి. అవసరం లేని వాళ్ళకి సర్జరీని మించిన పాయిజన్ లేదు. సో రిక్వైర్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మళ్ళీ కూడా దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడదాము, ఎక్కువగా టాపిక్ చేద్దాం దీని గురించి. ఇంకా చాలా చాలా ఉంటాయి డౌట్స్ దీని గురించి. సో ఇంకా కామెంట్స్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అన్నీ మనం తీసుకుని ఒపీనియన్స్ తీసుకుని మనం నెక్స్ట్ షూట్ చేద్దాం, ఖచ్చితంగా ఎపిసోడ్ చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.